ఫస్టు అలాగనే ఇగో ఇక్కడ ఒక అంశం ఉన్నది చూడండి. ఇది ఇట్లా ఉంటే మరి మన వెంకటరెడ్డి గారికి ఆరోగ్యం మంచిగానే ఉన్నదా నాకు అర్థం కావట్లేదు. అలా అన్న ఇట్లా తమ్ముడిది పంచాయతీ ఇలా ఉంటే అన్న నిన్న ఏమన్నాడంటే ఇక్కడ చూడండి చిట్చాట్ల పేరు మీద ఎస్ఎల్బిసి పైన కేసీఆర్ క్షుద్ర పూజలు చేసిండు, అందుకే టన్నల్ కూలిపోయింది, పనులు ముందుకు సాగుతలేవు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసింది చిట్చాట్లు. ఏం అనిపిస్తలేదా వెంకటరెడ్డి గారు? ఏం వ్యాఖ్యలు ఇవి? అసలు మీకు నిజంగా మంచిగానే ఉందా మీ ఆరోగ్యము, మీకు మతిస్థిమితం అన్నీ కూడా బాగానే ఉన్నాయా, లేకపోతే మీరు ఏమన్నా తికతిక చేస్తూ ఉన్నారు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు నాకైతే అర్థమవుతలేదు. క్షుద్ర పూజలు చేయడం ఏందండి? అంటే క్షుద్ర పూజలు చేసేస్తే ప్రాజెక్టులు కూలిపోతాయా? మరి మీరు కూడా కాళేశ్వరం మీద క్షుద్ర పూజలు చేసినట్టున్నారు, అందుకే అది కూలిపోయింది, అది 2 పిల్లర్స్ కుంగిపోయినాయి కిందికి. మేడిగడ్డ మీద మీరు కూడా క్షుద్ర పూజలు ఏమైనా చేసిర్రా? ప్రకృతి వైపరీత్యాన్ని కూడా ఒప్పుకోలేనటువంటి దరిద్రం కొట్టు భావదారిద్ర్యంలోకి కూరుకుపోయినారు ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి గారు కూడా. ఏం దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు అండి ఇవి? దేనికి సంకేతాలు ఇవన్నీ కూడా? కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తే ఎస్ఎల్బిసి టన్నల్ కూలిపోయిందంట, మీరు గడ్డి వీకినారు. ఇంకా ఇట్లా మాట్లాడితేనే మళ్ళీ బాగుండదు. ఇదేం వ్యాఖ్యలు ఇవి? పోనీ ఆయన క్షుద్ర పూజలు చేసి కూలగొట్టిండు, మీరు క్షుద్ర పూజలు చేసి దాన్ని మంచిగా చేయరు తేటగా. వెనక ముంగల చూసుకోకుండా, ఇంజనీర్లు వార్నింగ్ ఇస్తున్నా, ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నా చూడకుండా, ఇగో మేము ఇద్దరం టైగర్లను గెలిచిన వీడ నల్లగొండలా, ఇప్పుడు ఎస్ఎల్బిసి పూర్తి చేయాల్సిందే, 20 నెలల్లో పూర్తి చేయాల్సిందని చెప్పేసి వెనక ముంగలు చూసుకోకుండా మిషన్ లోపలికి పంపించి అది కూలబెట్టి మళ్ళా తప్పు జరగడంలో తప్పు చేసిరు మీరు, ఆ తప్పు ఒప్పుకొని సరి చేసుకోవాలి. కానీ అలా కాకుండా ఇంకా కూడా ఇట్లా ఆయన క్షుద్ర పూజలు చేసిన వాటికి ఇది కూలిపోయింది. మరి మీరు క్షుద్ర పూజలు చేసినట్టున్నారు, అందుకే మేడిగడ్డలో క్షుద్ర పూజలు చేసిరా లేకపోతే మీరే బాంబులు పెట్టిరా తెలియదు. మీరు మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందుకే ఆ మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయినాయి. ఇట్లాంటి వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు దేనికి నిదర్శనమో, ఎందుకు నిదర్శనమో ఒకసారి మనమే అర్థం చేసుకోవాలి. ఇంకెన్నాళ్ళు కష్టాలు, యూరియా కోసం రైతుల తిప్పలు, రోజుల తరబడి ఎదురు చూపులు, సర్కారుపై అన్నదాతల అసహనం. గతంలో ఎప్పుడు ఈ బాధ లేదు, ఉమ్మడి రాష్ట్రంలోనే పెట్టినాము, మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక ఈ పరిస్థితి వచ్చింది, ఎరువుల కొరత లేకుండా చూడాలి, మేము రోడ్లెక్కితే పరిస్థితులు వేరేలా ఉంటుందని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కూడా ఇక చూడండి, ఇక్కడ చూడండి, ఇక చూడండి, యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న రోడ్ల మీదకి వచ్చిర్రు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మొత్తం ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే నీ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా తోక ముడుచుకొని పారిపోవాలి. రైతులకు ఇత్తనాలు చక్కగా ఇయ్యరు, ఎరువులు చక్కగా ఇయ్యరు, రైతు భరోసా చక్కగా ఇయ్యరు, కరెంటు చక్కగా ఇయ్యరు, రిజర్వాయర్లలో నీళ్లు నింపరు, వాళ్ళ కాలువల నుంచి వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇయ్యరు. మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం? ఏం చేస్తున్నట్టు? ఇగో ప్రభుత్వం సరిపడా యూరియా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా వీనవంకలో ప్రధాన రహదారిపైన ఆందోళనకు దిగినటువంటి రైతులు మొత్తం కూర్చున్నారు ఆందోళనకు. ఇకనే యూరియా కష్టాలు, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కాంట్రాక్టర్ల సమ్మెబాట, ఎస్పీడీసీఎల్ పరిధిలో రిపేర్ కేంద్రాల మూసివేత అంట. ఇక రైతుల గోస, ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్లు ఏమైనా రిపేర్ పోతే అవి చేయకుండా అక్కడ వాళ్ళు అది చేస్తూ ఉన్నారు.